హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా సర్వ్ చేసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది. ఈ చికెన్ గార్లిక్ రోస్ట్ని మీరు కూడా తప్పకుండా ఇలా నేను చూపించినట్టుగా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. దీన్ని ముందుగా శుభ్రంగా కడిగి ఉప్పు అలాగే నిమ్మరసం వేసి మరొకసారి బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి. వేసినవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక 2-3 నిమిషాల పాటైనా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కనుంచుకొని నాననివ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు, అలాగే ఒక 5-6 వరకు లవంగాలు, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత వీటిని తీసేసి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నానండి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలని ఒక 10 వరకు వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు పక్కనుంచుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు, అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ చికెన్లో నుండి నీళ్ళు ఊరి ఆ నీళ్ళు మొత్తం ఇనికే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా చక్కగా ఉడికే వరకు ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా నూనెలో బాగా వేయిస్తూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఈ చికెన్ని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఒక 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చికెన్ మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా చివర్లో కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయడమే. అంతే, సూపర్ టేస్టీగా చికెన్ గార్లిక్ రోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా మసాలా నూరి ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.